హై ఆల్! ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా ఫస్ట్ 22 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ నా 23rd డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? నా ఫస్ట్ 22 డేస్ ఛాలెంజ్ చూసైనా సరే మీరు ఇవాళ నుండి మోటివేషన్ తెచ్చుకొని, ఇవాల్టి నుండైనా మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వైపు కొన్ని అడుగులు, బుజ్జి బుజ్జి అడుగులు స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, డైలీ నేను నా చెక్ లిస్ట్ గురించి మాట్లాడతాను కదా! సో, చెక్ లిస్ట్ విషయానికొస్తే ఫస్ట్ త్వరగా నిద్ర లేవండి. నైట్ త్వరగా పడుకోండి. మార్నింగ్ లేవగానే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగండి. సిట్ ఇన్ మలాసన ఫర్ 5-10 మినిట్స్. మలాసనలో ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. న్యాచురల్ కాల్స్ తీసుకోండి. తర్వాత యోగా మ్యాట్ తీసుకొని నాతో పాటు స్టార్ట్ అయిపోండి. ఒక వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోవడము చాలా మంచిది. సో, నా చెక్ లిస్ట్ అయిపోయింది కదా! ఈ చెక్ లిస్ట్‌తో పాటు డైలీ కొన్ని మంచి అలవాట్లన్నవి మన జీవన శైలిలో మార్చుకోవడం వల్ల మనం దాని నుండి చాలా గొప్ప రిజల్ట్ అన్నది చూస్తాము. ఆ మార్పు ఏంటి? ఆ కొన్ని మార్పులు చేసుకోవాల్సినటివి ఏంటివి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము స్ట్రెస్ తగ్గించుకోవడము. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి దేనికి తగ్గించుకోవాలి అంటే, ఒత్తిడి తగ్గించుకోకపోతే మనకు నిద్ర పట్టాల్సిన టైంలో నిద్ర పట్టదు. నిద్ర పోకూడని టైంలో మనం నిద్రపోయేలాగా అది మోటివేట్ చేస్తుందనమాట. సో, అందువల్ల స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవాళ రేపు స్ట్రెస్ వల్ల, నిద్ర సరిగా పోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. అందువల్ల స్ట్రెస్ తగ్గించుకోండి. ఏం పోతుంది చెప్పండి? మనము యాక్చువల్‌గా పెద్దలు ఒకటి చెప్తారు కదా! మనం తినే ప్రతి ధాన్యపు గింజ పైన కూడా మన పేరన్నది రాసి ఉంటుందంట. సో, మనము తినేటువంటి ప్రతి బియ్యపు గింజ పైన మన పేరు ఉంటుంటే, మనది అనుకున్నది ఎక్కడికి పోతుందని మనకి ఒత్తిడి చెప్పండి? మనది అన్నది మనము ఎంత వద్దన్నా అది మన దగ్గరికి వస్తుంది. మనది కానటువంటిది ఏదైనా సరే, మనము ఎంత ప్రాకులాడినా, ఎంత చించుకున్నా, ఎంత గింజుకున్నా అది మనకు రాదు. సో, ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతమైన జీవనాన్ని అలవర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలన్నవి రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఈ ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో మనం సంతోషంగా ఉంటూ, ఎదుటివారిని సంతోషంగా ఉండేలాగా చేయడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అన్నవి జనరేట్ అవుతాయి. ఏంటివా హ్యాపీ హార్మోన్స్? కమ్ ఆన్. ఫస్ట్ వన్ ఆక్సిటోసిన్, సెకండ్ వన్ డోపమైన్, థర్డ్ వన్ ఎండార్ఫిన్స్, ఫోర్త్ వన్ సెరోటోనిన్. సో, ఈ ఆక్సిటోసిన్ అన్నది ఎక్కడి నుండి వస్తుంది? ఆక్సిటోసిన్ అన్నది మనకు నచ్చిన వారితో మాట్లాడడము. ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే మనకి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయన్నమాట. అంటే మనకి ఎంతో ఊరట వస్తుంది, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, మన బ్రెయిన్ అంత ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. సో, అలాంటి వారితో కొద్దిసేపు మాట్లాడము, కొంచెం టైం స్పెండ్ చేయడము. సో, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మనకి ఆక్సిటోసిన్ అన్నది ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే మనకి స్ట్రెస్ పెరుగుతుంది, నెగటివిటీ పెరుగుతుంది. సో, అలాంటి వారికి దూరంగా ఉండడము మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అనమాట. ఇంకా ఎండార్ఫిన్స్ ఎక్కడి నుండి రిలీజ్ అవుతాయి? ఎవరైతే వారి బాడీ పట్ల, ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచుకొని వ్యాయామం చేసుకుంటూ సరైన ఫిజికల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వారి బాడీకి ఈ ఎండార్ఫిన్స్ అన్నది బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇంకా ఈ సెరోటోనిన్ ఉంది కదా! సెరోటోనిన్ ఎక్కడి నుండి వస్తుంది? సూర్యరశ్మి నుంచి, సూర్యకిరణాల నుండి వస్తుంది. సో, మనము సూర్యకిరణాల దగ్గర అట్లీస్ట్ డేలో ఒక 15-20 మినిట్స్ అన్నది మనము సన్ రేస్ కింద నడవడమో లేదా కూర్చోవడమో చాలా మంచిదనమాట. సో, సెరోటోనిన్ అన్నది ఇంకా ఏ రూపంలో వస్తుంది? ఇంకా ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు బాగా ఫిజికల్ ఫిట్‌నెస్ బాగా వర్కౌట్స్ చేసి, బాగా ఎక్సర్సైజ్ చేశాక చెమట పడుతుంది కదా మన బాడీకి. ఇన్ క్లియరింగ్ ఔట్ ఆల్ దట్ స్వెట్, మనము ఎప్పుడైతే ఆ స్వెట్ అంతా పోయేలాగా మనము గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తాం కదా! సో, అలా కూడా మనకు బ్రెయిన్ సెరోటోనిన్ అన్నది రిలీజ్ చేస్తుంది. సో, ఇంకా లాస్ట్ వన్ డోపమైన్ అన్నది ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిని వారు ప్రేమించుకుంటారో, ఎవరిని వాళ్ళు సెల్ఫ్ లవ్ అంటారు కదా! సో, ఎవరికి వారు కొద్దిగా సమయాన్ని కేటాయించుకుంటారో వారికి ఈ డోపమైన్ అన్నది అకెక్కిస్తుందనమాట. మనకు నచ్చిన
యాక్టివిటీ చేసుకోవడము. మనకు నచ్చిన యాక్టివిటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వ్యాపకం అన్నది ఉంటుంది. ఒకరికి సింగింగ్ ఉంటుంది, ఒకరికి లిజనింగ్ టు మ్యూజిక్ ఉంటుంది, ఒకరికి డాన్సింగ్ ఉంటుంది, ఒకరికి ఏదైనా వంట చేయడము కొంత వాళ్ళకి ఈ డోపమైన్ అన్నది ఇస్తుంది. సో, ఇలా అనమాట. ఎవరికి నచ్చినటువంటి వ్యాపకం వాళ్ళు పెట్టుకోవడం అనేది చాలా అవసరము. సో, ఇప్పుడు నేను ఏదైనా పని చేసుకుంటూ సాంగ్స్ ప్లే చేసుకొని, సాంగ్స్ పాడుకుంటూ చేసుకుంటూ ఉంటాననమాట. సో, థాట్ గివ్స్ మీ మై డోపమైన్ ఆఫ్ దట్ డే. సో, అలా అనమాట. ఇంకా సో, ఈ 4 హ్యాపీ హార్మోన్స్ అన్నది మన బ్రెయిన్ మనకి ప్రతిరోజు జనరేట్ చేసేలాగా చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. మనము మూడీగా కూర్చుంటూ, సెల్ పట్టేసుకొని, టీవీ దగ్గర కూర్చొని దేని గురించో అనవసరమైన ఆలోచనలు పెంచుకొని, ఒత్తిడి పెంచుకుంటే ఈ హ్యాపీ హార్మోన్స్ అన్నవి జనరేట్ అవ్వవు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి డెవలప్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో, మన హెల్త్‌కి ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి అస్సలు మంచిది కాదనమాట. సో, ఇంకా ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ ఆఫ్ మై బీటెక్ క్లాస్‌మేట్స్ అండ్ ఫ్రెండ్స్ లక్ష్మి అండ్ వన్ మోర్ ఫ్రెండ్ హారిక గారు. సో, లక్ష్మి యూ కాల్డ్ మీ యెస్టర్‌డే యాస్ యూ ప్రామిస్డ్. యాక్చువల్‌గా లక్ష్మి అని తను నా బీటెక్ కాలేజ్ ఫ్రెండ్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు తను. తను యాక్చువల్‌గా లాస్ట్ సాటర్‌డే ఆర్ సండే షీ ప్రామిస్డ్ మీ దట్ షీ ఈస్ గోయింగ్ టు కాల్ మీ ఆన్ మండే. బట్ నిన్న కాల్ చేశారు తను నాకు. తను ఈవెన్ తన హస్బెండ్ కూడా తెలుసు నాకు. హీ వాజ్ మై ప్రీవియస్ మేనేజర్స్ ఇన్ వన్ ఆఫ్ మై కంపెనీస్. సో, నరేంద్ర గారు చెప్పారంట, సువర్ణ వీడియోస్ పెట్టుకొని ఫిట్‌నెస్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. మళ్ళీ వేరే వెతకడం, టైం వేస్ట్ చేసుకోవడం దేనికి అని అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సచ్ పాజిటివ్ వర్డ్స్ లక్ష్మి అండ్ నరేంద్ర. యూ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దట్ సపోర్ట్. Lakshmi, yeah, you told that you are going to start now. Please start accordingly. ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే, నేను కొద్దిగా లేట్‌గానే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అన్నది నేను చెప్తాను. అండ్ వన్ మోర్ ఫ్రెండ్ హారిక గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి తనకి ఉన్న చిన్న చితక డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. అండ్ షీ ప్రామిస్ దట్ షీ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ హర్ లైఫ్ టైమ్. సో, నాకు ఈ ఇద్దరు చాలా పాజిటివిటీని ఇంప్రూవ్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ ఐ గాట్ అట్లీస్ట్ 2 ఫాలోవర్స్. ఇంకా ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్ అగైన్, నేను ప్రతిరోజు కృతజ్ఞతా భావం గురించి మాట్లాడతాను కదా. సో, దాంట్లో భాగంగానే టుడే ఆన్ దిస్ డే ఆఫ్ 23rd డే ఆఫ్ మై ఫిట్నెస్ ఛాలెంజ్ జర్నీ, ఐ హ్యావ్ 124 సబ్స్క్రైబర్స్ యాజ్ ఆఫ్ టుడే. సో, నాకు 124 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారిలో కొంతమంది తెలిసిన వారు ఉన్నారు, కొంతమంది తెలియని వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో, అదనమాట గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావము. మనకు ఏదైనా మాట సాయం చేసినా, ఏదైనా డబ్బు సహాయం చేసినా, ఎలాంటి సహాయం చేసినా కూడా వారిని మనము జీవితకాలము గుర్తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎదుగుదలకి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని మేడలాగా మనం పేర్చుకుంటూ వెళ్తాం కదా. సో, దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉందన్నమాట. సో, మనం అలా ఎవరినైతే మనకి సహాయం చేసిన వారిని గుర్తుంచుకుంటూ ఉంటామో, అప్పుడు మన బ్రెయిన్ మనకి ఆ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. సో, అందుచేతనే కృతజ్ఞతా భావం అన్నది నింపుకోవాలి మనము. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ లక్ష్మి అండ్ హారిక గారు అండ్ ఆన్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాల్సొచ్చింది అని చెప్తున్నాను కదా. సో, ఫస్ట్ నుండి వద్దాము. నేను చాలా సన్నగా ఉండేదాన్ననమాట. ఎంత సన్నగా ఉండేదాన్ననంటే, ఒకానొక టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ మై జాబ్ సెర్చ్, ఎవరైనా మా ఇంటికి వస్తే, "ఎందుకు ఇంత సన్నగా అయిపోయావు అసలు? ఏమైంది? హెల్త్ బాలేదా?" అలా అడిగేవారనమాట. అంటే చాలామంది ఆడవాళ్ళకి నాకు తెలిసి సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక వయసొచ్చే వరకు చదువుకోవాలి అనే స్ట్రెస్ ఉంటుంది. చదువయిపోయాక జాబ్ చేయాలి అన్న స్ట్రెస్ ఉంటుంది. జాబ్ అయ్యాక ఎప్పుడు పెళ్ళవుతుందో, పెళ్ళి లేట్ అవుతుందో, ఎర్లీగా అవుతుందో, ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది.
పెళ్ళయ్యాక వచ్చేవాడు మంచివాడై ఉంటాడో, అత్తమామలు మంచివారై ఉంటారో, ఆడపడుచులు మంచిగా ఉంటారో, జాబ్‌ని ఎలా మేనేజ్ చేసుకోగలమో, జాబ్ చెయ్యనిస్తారో ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది. తర్వాత టైంకి పిల్లలు పుడతారో లేదో ఈ స్ట్రెస్ ఉంటుంది. పిల్లలు ఒకరైన తర్వాత ఇంకొకరు ఎప్పుడు పుడతారో ఈ స్ట్రెస్. తర్వాత కొంతమంది ఇప్పుడు నాలాంటి వారికి, ఇద్దరు ఆడపిల్లలే ఉన్నటువంటి వారికి బికాజ్ ఐ హ్యాడ్ దట్ అర్జ్ టు డెలివర్ ఏ బేబీ బాయ్ డ్యూరింగ్ మై సెకండ్ డెలివరీ. సో నాకు మా ఆయన ఒక్కరే అవ్వడం చేత ఆ వంశోద్ధారకుడిని కనాలి అన్న స్ట్రెస్ కొద్దిగా ఉండింది. లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. సో ఇలా అనమాట. అడుగడుగున స్ట్రెస్సే, ప్రతి చోట హార్మోన్స్‌తో యుద్ధమే. అలా ఉంటుంది కదా ఆడవాళ్ళ జీవితము. సో నేను ఎంతో సన్నగా చాలా లీన్‌గా ఉన్నటువంటి నేను, వెన్ మై సెకండ్ డాటర్ వాస్ బోర్న్, I had that little bit of stress of not delivering a baby boy. On top of that, my mother's health issue. నేను నాకు బాబు పుట్టలేదు అన్నటువంటి స్ట్రెస్ కొంత, మా మదర్ హెల్త్ ఇష్యూ కొంత, నేను తర్వాత జాబ్ ఎలా కంటిన్యూ చేసుకోవాలి ఇద్దరు పిల్లలతో అన్న స్ట్రెస్ కొంత. ఈ స్ట్రెస్ అంతా కూడుకొని నాకు ఓవర్ వెయిట్ అన్నది వచ్చేసింది. ఓవర్ వెయిట్ ఎలా వచ్చింది అంటే, ఒకరోజు 2 రోజుల్లో రాలేదు. మనకి ఇప్పుడు కొత్తగా డెలివరీ అయిన వాళ్ళకి న్యూ మదర్స్‌కి ఏమవుతుందంటే, పాలు మనకి లాక్టిక్ గ్లాండ్స్ అంటారు కదా! అంటే మనకి పాలు జనరేట్ అవ్వాలంటే, పాలు సమృద్ధిగా పిల్లలకి ఉండాలి అంటే, లాక్టిక్ గ్లాండ్స్ అన్నవి చాలా యాక్టివ్‌గా ఉండాలనమాట. మనము స్ట్రెస్ పెంచేసుకొని ఒత్తిడికి గురైతే ఈ లాక్టిక్ గ్లాండ్స్ అన్నవి మనకి పాలు జనరేట్ అయ్యేలాగా చెయ్యవనమాట. సో నేను అలాంటి స్థితిలో ఉన్నాను. మా చిన్న పాపకి పాలు పట్టాల్సిన టైంకి నాకు సరిపడేంత పాలు ఉండేవి కాదనమాట. సో అప్పుడు ఇంకా మనము టెన్షన్ పడతాం కదా, బిడ్డకి పాలు సరిపోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు ఎవరో చెప్పారనమాట, లైక్ బ్రెడ్ పాలు తింటే బిడ్డకి పాలు సరిపడేంత పాలు పెరుగుతాయి అని. ఇంకా చూసుకోండి, మనము పిల్లల హ్యాపీనెస్ కంటే ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు కదా! అది ఎంత నిజము, ఎంత అబద్ధము, అసలు ఎంత వాస్తవాలు ఉన్నాయి దాంట్లో, ఇవన్నీ ఏమీ ఆలోచించము. బిడ్డ కడుపు నిండితే చాలు అనుకున్నాను నేను. సో ఇంకా బ్రెడ్ పాలు తిని నేను కూడా బ్రెడ్ లాగా అయ్యాననమాట. నిజంగా బ్రెడ్ పొట్లంలాగా అయిపోయి ఉన్నాను నేను. ఈ బ్రెడ్, పాలు ఇవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్‌గా ఇదే ఫుడ్ హ్యాబిట్ ఉండడం వల్ల నాకు బ్లోటింగ్ వచ్చింది. బ్లోటింగ్ వచ్చినప్పుడు న్యూలీ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు న్యూ మదర్స్‌కి ఆల్రెడీ ఎన్‌లార్జ్డ్ స్టమక్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ గ్యాప్ అనేది గ్యాస్ ఫిల్ అవుతుందనమాట. సో ఆ బ్లోటింగ్, ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేవి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గడానికి చాలామంది న్యూ మదర్స్‌కి పథ్యము, కొంచెం వాము, జీలకర్ర ఇలాంటి కొన్ని నాటు తీసుకొని అవి నూరి పట్టించేవాళ్ళనమాట మదర్స్‌కి. ఏమంటారు, ఆ గాలి, ఆ గ్యాస్ట్రిక్ అన్నది తగ్గడానికి, ఆ బ్లోటింగ్ తగ్గడానికి. నా విషయంలో మై మదర్ వాస్ బెడ్ రిడెన్. మై మదర్ వాస్ కంప్లీట్‌లీ సిక్ దట్ టైమ్. మా అమ్మగారు సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఆ పథ్యము అదంతా సరిగ్గా చేయలేదనమాట. నాకు చెప్పేవారు కూడా అప్పుడు ఎవరు లేరు. సో బ్రెడ్ తినమన్నారు, పాలు తాగమన్నారు, పాలొస్తాయన్నారు. పాలు రాకపోగా నాకు గ్యాస్ట్రిక్ పెరిగిపోయింది, బ్లోటింగ్ అయిపోయింది. నేనేమో బ్రెడ్ పొట్లంలాగా లావు అయిపోతూ ఉన్నాను రోజు రోజుకి. నాకు ఉన్న స్ట్రెస్‌లకి తోడు మరి ఇదొక స్ట్రెస్ యాడ్ అయిపోయిందనమాట. సో నేను ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతూ వచ్చాను. సో అలా అయ్యాను నేను ఓవర్ వెయిట్. దానికి తోడు ఈ ఓవర్ వెయిట్, ఈ ఒబెసిటీ వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏంటివంటే లిస్ట్ చెప్తాను. These are all the solid reasons that I had to start all these exercises, yoga, asanas, fitness workouts. సో ఈ బలమైన కారణాలు ఏంటివేంటివంటే, నేను ఈ యోగా కానీ, ఫిట్నెస్ ఛాలెంజ్ ఇవంతా స్టార్ట్ చేసుకోవడానికి నేను ఒక్కటే అనుకున్నాను. ఇంత కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఐఎమ్ నాట్ ఎర్లీ టు ద జర్నీ. నేను ఆల్రెడీ లేటే అయ్యాను. నేనేమి ఎర్లీగా స్టార్ట్ చేయట్లేదు నా జర్నీని. సో ఇఫ్ నాట్ నౌ వెన్, ఇప్పుడు కూడా ఇంకా స్టార్ట్ చేయకపోతే వెన్ యామ్ ఐ గోయింగ్ టు స్టార్ట్, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తాను నేను అని నాకు నేను మోటివేట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను నేను ఇది. సో వాట్ ఆర్ ఆల్ ద హెల్త్ కాంప్లికేషన్స్ దట్ ఐ హ్యావ్ అండర్గాన్ ఈజ్, ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు నేను ఆ లూజ్ ఉంటుంది కదా డెలివరీ అయ్యాక, వెన్ వీ డెలివర్ 4 kilos ఆఫ్
వెయిట్ ఉన్న బేబీని డెలివర్ చేయడం వల్ల మనకి ఆ లూజ్ పొట్ట ఏదైతే ఉంటుందో దట్ డింట్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ షేప్. సో దాట్ రిజల్టెడ్ ఇన్ ద బల్కీ యూటరస్. సో నాకు ఏదైతే పొట్ట ఉండింటుంది కదా, మనము 4 కిలోల బరువు ఉన్నటువంటి బేబీని డెలివర్ చేసినప్పుడు ఆ పొట్ట మనకి అమ్మ పక్కనే ఉంటే మనకి అన్ని జాగ్రత్తలు చెప్తూ మనకి ఆ పొట్ట మళ్ళీ నార్మల్ షేప్కి వెళ్ళేలాగా చేస్తుంది. బట్ నా కేసులో మా మదర్కి సరిగా హెల్త్ లేకపోవడం వల్ల నేను కొద్దిగా ఆ స్ట్రెస్ తీసేసుకొని నేను విస్మరించడం వల్ల నాకు ఆ పొట్ట అన్నది ఇట్ డిడ్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ యూటరస్ షేప్ అనమాట. సో నాకు యూటరస్ అన్నది అది మరీ కృంచుకుపోలేదు, అది అలాగే ఉండిపోయింది ఎన్లార్జ్డ్ షేప్లోనే. సో దాట్ రిజల్టెడ్ ఇన్ ద బల్కీ యూటరస్. బల్కీ యూటరస్ అంటే ఏమి లేదు, ఇప్పుడు మనము బిడ్డను నవమాసాలు మోసినప్పుడు 9 నెలలు మనము బిడ్డను పెంచినప్పుడు మనకి ఆ గర్భసంచి అన్నది పెరుగుతుంది కదా సైజు. సో ఆ సైజు కొద్దిగా మళ్ళీ ఒరిజినల్ సైజులోకి వెళ్ళిపోవాలి. నా విషయంలో నాకు అలా ఒరిజినల్ సైజ్కి వెళ్ళలేదు, కొన్ని ఇయర్స్ తరబడి నాకు అది అలాగే ఉండిపోయింది. సో అలా ఉండడం వల్ల స్లోగా నాకు దాని తర్వాత పీసీఓడి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. పీసీఓడి సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి? ఫస్ట్ పీసీఓడి సిమ్టమ్ ఏంటంటే ఫేషియల్ హెయిర్. ఫేస్ మీద మనకి హెయిర్ స్టార్ట్ అవుతుంది, అన్వాంటెడ్ హెయిర్. అంటే మగవారికి ఏ విధంగా అయితే మీసాలు చిన్ దగ్గర లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ స్టార్ట్ అవుతుంది, అప్పర్ లిప్ దగ్గర హెయిర్ స్టార్ట్ అవుతుంది. సో అలా సిమ్టమ్స్ చూసానమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద పీసీఓడి. సో ఇంకా మనకి ఎక్కడైతే ఈ అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద పెరుగుతుంది, స్కాల్ప్లో, వేరాజ్ స్కాల్ప్లో తగ్గుతుందనమాట, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ సిమ్టమ్ దట్ ఐ నోటీస్డ్. సో నేను ఇది నోటీస్ చేసినప్పుడు ఈ ఫేషియల్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ అంతా లైక్ మగవారికి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అలాంటి హార్మోన్స్ మనలో ఎక్కువ ఉంటాయన్నమాట, ఎక్కువ అవుతాయి ఎప్పుడు ఈ పీసీఓడి స్టార్ట్ అయినప్పుడు. సో నేను ఈ సిమ్టమ్స్ అన్నవి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే, స్టమక్ స్కాన్ చేయించుకుంటే నాకు రైట్ ఓవరీలో సిస్ట్ ఉందని చెప్పారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ పీసీఓడి. పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నది స్టార్టింగ్ స్టేజ్లో ఇది ఒక జబ్బు. ఈ జబ్బు అసలు ఏంటి అంటే ఓవరీస్లో సిస్ట్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న బుడగల్లాగా, నీటి బుడగల్లాగా ఉంటాయి. ఆ నీటి బుడగల్ని మనము యోగా చేసుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని నయం చేసుకోవచ్చు. కానీ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఎనీథింగ్, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము. ఏదైనా సరే వచ్చాక నయం చేసుకోవడం కంటే రాకముందు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకముందు జాగ్రత్త పడడం అన్నది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్రెడీ వెరీ లేట్ టు ద జర్నీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు నాలా లేట్ చేయొద్దండి, మీరు ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ నేనున్న కండిషన్, ఐ డోంట్ నో వెదర్ దిస్ ఈజ్ రివర్సిబుల్ ఆర్ నాట్. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ ఇది, నేను రివర్స్ చేసుకోగలనో లేదో నాకు తెలీదు. బట్ ఎవరికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదో వారి లైఫ్లో రాకుండా చేసుకునే ఛాన్స్, వెసులుబాటు ఉంది వారికి. అందుకే నేను స్ట్రెస్ చేసి చెబుతున్నాను, ఇది అంత ఆషామాషిగా తీసుకోవద్దండి. ఏదో జస్ట్ ఎక్సర్సైజ్ వీడియోలు పెడుతుంది, ఏదో చెప్తుంది కామెంటరీ అని అనుకోవద్దండి. దిస్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు అవర్ లైఫ్, ఎస్పెషల్లీ విమెన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఎలాగో లేట్ అయ్యాను జర్నీలో, మీరు అలా లేట్ అవ్వద్దండి. హెల్త్ ఇష్యూస్ ట్రిగ్గర్ అయ్యాక చూసుకుందాంలే అని వెయిట్ చేయొద్దండి, ముందే స్టార్ట్ చేయండి. సో ఎప్పుడైతే నాకు ఈ బల్కీ యూటరస్, ఈ పీసీఓడి సిమ్టమ్స్ ఇవి వచ్చాయో, నేను స్టార్ట్ చేసుకొని నేను స్టమక్ స్కాన్ చేసుకున్నప్పుడు నాకు ఆ సిస్ట్ అన్నది బయటపడింది అనమాట. సో ఆ సిస్ట్ ఏమైంది, కొద్దిగా నేను చేసేదాన్ని, బట్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిస్టమాటిక్గా అరగంట సేపు టైం కేటాయించుకొని అయితే చేసేదాన్ని కాదు, టు బి వెరీ ఫ్యాక్ట్. బికాజ్ ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ హోంవర్క్స్, వాళ్ళ గొడవలు, వాళ్ళు ఫుడ్ సరిగా తినకపోతే స్ట్రెస్, వాళ్ళు హోంవర్క్స్ రాయకపోతే స్ట్రెస్, వాళ్ళిద్దరు కొట్టుకుంటే స్ట్రెస్, వాళ్ళు ఏడిస్తే స్ట్రెస్, వారు ఎక్కువగా నవ్వితే స్ట్రెస్, ప్రతిదీ స్ట్రెస్సే నాకు. బికాస్ ఐ వాజ్ ద ఓన్లీ మదర్ టు హ్యాండిల్. చిన్నప్పటి నుండి ఒక్కదానే హ్యాండిల్ చేయాల్సి వచ్చేదనమాట. బికాజ్ మై హస్బెండ్ వాజ్ వెరీ బిజీ విత్ హిస్ బిజినెస్ అండ్ ఆఫీస్ క్యాంప్స్ అలా.
సో, ప్రతీదీ స్ట్రెస్‌ఫుల్ అయిపోయింది నా లైఫ్. అలాంటి టైంలో నాకు ఈ పీసీఓడీ స్టార్ట్ అయింది. పీసీఓడీ స్టార్ట్ అయినప్పుడు నేను ఇంత సీరియస్‌గా యాక్షన్ ఐటెమ్ అన్నది తీసుకోలేదు. ఐ డిడ్ంట్ సీరియస్‌లీ వర్క్ అపాన్ ఇట్. ఇంత సీరియస్‌గా వర్క్ చేయనప్పుడు నాకు ఒక నార్మల్‌గా పీరియడ్ టైంలో నాకు బ్లోటింగ్ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీరియడ్స్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ బ్లోటెడ్. నాకు పీరియడ్స్ లేని టైంలో కూడా నాకు బ్లోటింగ్ అన్నది స్టార్ట్ అయింది. దెన్ అగైన్ ఐ హ్యాడ్ టు విజిట్ డాక్టర్ ఆఫ్టర్ అన్ ఇయర్ దట్ ఐ రికగ్నైజ్డ్ పీసీఓడీ. సో, పీసీఓడీ వచ్చాక 1 ఇయర్ తర్వాత నేను ఎలాంటి యాక్షన్ ఐటెమ్ తీసుకోకుండా ఐ హ్యాడ్ టు విజిట్ ద డాక్టర్. అప్పటికి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత వెళ్తే ఆ పీసీఓడీ ఏదైతే ఉందో ఆ నీటి బుడగ ఆ సిస్ట్ అని చెప్తారు కదా! సో, దట్ సిస్ట్ హ్యాడ్ గ్రోన్. ఆ సైజ్ అన్నది పెరిగింది. సో, ఎప్పుడైతే మనకి ఈ నీటి బుడగలు, ఈ సిస్ట్‌లు సైజ్ పెరుగుతాయో, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అవి రిస్కీగా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకు ఎక్కువున్నాయి అంటే, మనము అలా వదిలేసేదానికి కాదు కదా! అవర్ బాడీ ఈస్ గివింగ్ సమ్ సిగ్నల్స్ టు టు యాక్ట్ అపాన్, టు వర్క్ అపాన్. మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మనకి. మీరు జాగ్రత్తగా వర్క్ చేసుకోండి అని. ఆ సిగ్నల్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇగ్నోర్ చేయలేదు. నాకు ఎప్పుడైతే పీసీఓడీ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయో ఇమ్మీడియేట్‌లీ ఐ రాన్ టు డాక్టర్. నేను చెక్ చేయించుకున్నాను. నాకు పీసీఓడీ డిటెక్ట్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఎన్ ఇయర్ వెన్ ఐ వెంట్ టు డాక్టర్ అగైన్ నాకు అది సైజ్ పెరిగిందని చూపించింది. సో, సైజ్ పెరిగిందని చూపించినప్పుడు ఇది ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి సిట్యుయేషన్. ఈ పీసీఓడీ ఏదైతే ఉందో, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఇది పీసీఓఎస్‌గా అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌గా మారకముందే నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ డిసీజ్ అన్నది సిండ్రోమ్‌గా మారడం అంటే ఏంటి? ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఇదొక జబ్బే. ఇది ఒక్క జబ్బే. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వల్ల కొన్ని జబ్బుల సమూహంగా మారడాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో, డిసీజ్ ఎప్పటికీ కూడా సిండ్రోమ్‌గా మారేంత వరకు మనము టైం ఇవ్వకూడదు. సో, అందుకే దట్ ఈజ్ వై ఐ యామ్ హియర్. సో, అందుకే నేను ఎంతో ఆలోచించి ఇలా అయితే కాదు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్. ఐ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మై ఫ్యామిలీ. అందుకు నేను ఇలా డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను. సిండ్రోమ్‌గా మారితే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సిండ్రోమ్‌గా మారితే ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఏదైతే ఉందో అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌గా మారినప్పుడు మనకి కొన్ని జబ్బుల సమూహం అన్నమాట అది. అంటే అప్పుడు అది ఒక జబ్బు కాదు. ఇట్ మే టర్న్ ఇంటూ ఫ్యాటీ లివర్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ అంటే కొంచెం మైల్డ్ లెవెల్ 1 ఫ్యాటీ లివర్ కూడా స్టార్ట్ అయ్యుంది. అంటే సో, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ ఇష్యూస్ రావచ్చు. స్టమక్ ఇష్యూస్ రావచ్చు. కిడ్నీస్ ఇష్యూస్ రావచ్చు. లివర్‌లోనే లివర్ ఫంక్షనాలిటీ ఇంపాక్ట్ అవ్వచ్చు. మనకి డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినొచ్చు. మనకి ఇంకా వేరియస్ గ్లాండ్స్ ఉంటాయి కదా! థైరాయిడ్ గ్లాండ్ ఇలాంటి గ్లాండ్స్ దెబ్బతినొచ్చు. ఆ గ్లాండ్స్ ఓవర్ ఫంక్షనల్ అవ్వచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్స్ అన్నమాట. అందుకే మనము పీసీఓడీ అన్నది డిటెక్ట్ అయ్యింది అని అన్నప్పుడు మనము ఇప్పుడు ఫేషియల్ హెయిర్ ఉందనుకోండి, ఎక్స్టర్నల్‌గా ఏవేవో చేస్తే అది క్యూర్ అవ్వదు. మనము ఇంటర్నల్‌గా చేంజెస్ చేసుకోవాలి. ఇన్నర్ సోల్‌ని మనము కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఎక్స్టర్నల్‌గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి యోగాని మన జీవితంలో భాగంగా మార్చుకుంటామో అప్పుడు ఇలాంటి పీసీఓడీ, పీసీఓఎస్ ఇంకా కొన్ని రకాల ఏమంటారు జెనెటికల్‌గా వచ్చే కొన్ని రకాలైనటువంటి జబ్బులకు మనము ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చనమాట. సో, ఎవరికైనా ఎందుకు నేను ఇది చేస్తున్నాను అని ఇంకా డౌట్స్ ఉన్న వారికి నేను ఇవాళ కంప్లీట్ నా హెల్త్ కండిషన్ మీద క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఆన్ ఏ పర్సనల్ నోట్‌లో ఇంకా ఎవరికైనా క్యూరియస్ అండ్ డౌట్‌ఫుల్ టు నో ఆల్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ వై ఐ స్టార్టెడ్ హియర్, ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ షేర్ చేసున్నాను. నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశాను, వాట్ ఈస్ మై ఎయిమ్ బిహైండ్ ఇట్, నేను దీని నుండి ఏం కోరుకుంటున్నాను, నేను ఇది ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాను. ఆన్ ఏ లైటర్ నోట్ కొంచెము లైట్‌గా చెప్తాను.
నేను ఇది స్టార్ట్ చేయడానికి నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవండి దీని మీద. నేనెందుకు స్టార్ట్ చేశాను అనంటే, నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి. ఎందుకంటే, నేను స్టార్ట్ చేయడమే చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను. నేనిప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే, నా హెల్త్ నా కంట్రోల్‌లో ఉండదు. నా హెల్త్ నా కంట్రోల్‌లో లేకపోతే, దేర్ ఈస్ నో వన్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో, అందుకు అందుకే చెప్తాను నేను. ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యం మన బాధ్యత. సో, నేను బాధ్యతాయుతంగా నేనొక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఆ మంచి నిర్ణయం వైపు నేను నడుస్తున్నాను. దీని నుండి నాకెలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నాతో పాటి లైక్ మైండెడ్ అంటారు కదా! లైక్ మైండెడ్ పీపుల్ ఒకరు కానీ, ఇద్దరు కానీ ఎంతమంది వచ్చినా ఐ యామ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ దెమ్. సో, ఎంతమంది వచ్చినా ఐ యామ్ రెడీ టు జాయిన్ అలాంగ్ విత్ దెమ్, టు మోటివేట్ దెమ్, టు హెల్ప్ దెమ్ బిల్డ్ ద హ్యాబిట్. సో, ఇది నేను స్టార్ట్ చేసుకుంది ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి. ఇంకా రేపటి రోజున నా పిల్లలు నన్ను చూసి వాళ్ళు కొంచెం జ్ఞానం పెంచుకోవడానికి. ఇంకా ఎందుకంటే ఇది క్యాన్సర్ అనేది జెనెటికల్ అన్నప్పుడు వెన్ ఐ యామ్ బిలీవింగ్ ఇట్ లైక్ జెనెటికల్‌గా ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నది, అది మాకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు, అదే కణాలే కదా! మన పేరెంట్స్ నుంచి వచ్చిన కణాలే మన బాడీలో ఉంటాయి. అవే జన్యువులే మన పిల్లలకి కూడా పాస్ ఆన్ అయ్యి ఉంటాయి. సో, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది రేపు రోజున మా పిల్లలకి కూడా ఉంది. సో, మా పిల్లలకి హెల్ప్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్ కదా! సో, అందుకోసం నేను స్టార్ట్ చేశాను. ఇంకా జాబ్ వై స్టిల్ ఐ యామ్ హియర్, జాబ్ చేసుకోకుండా ఏంటిది? ఎందుకు? అనంటే అది సాలిడ్ రీజన్. ఈ రీజన్ చాలానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, ఎదుటి వ్యక్తుల్లో ఒకరు కానీ, ఇద్దరు కానీ ఎవరైనా నా జర్నీలో మెంబర్స్‌గా పాల్గొంటే నాకు చాలా సంతోషం. ఆల్రెడీ చాలా కొద్దిమంది తెలిసిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయ్యారు. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకా మనము ఎవ్వరికి చెడు చేయకుండా, మనము అంటే మనకి తెలిసి ఎలాంటి పొరపాటు చేయకుండా, మనకు తెలిసి ఎలాంటి ద్రోహం తలపెట్టకుండా, మన పని మనం చేసుకుంటూ, మనకు నచ్చిన వృత్తిని మనం ఎంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇంకా ఇవాళ మా పెద్ద పాపకి స్కూల్లో వాళ్ళకి కొటేషన్స్ అండ్ తెలుగు పదజాలము ఇలా రీడిల్స్ ఒకరోజు అలా కండక్ట్ చేస్తారనమాట. ఇవాళ మా పెద్ద పాపకి ప్రతిభ అన్న పదాని గురించి తెలుగు పదజాలం గురించి చెప్పమని ఇచ్చారనమాట. ప్రతిభ అంటే గొప్పదనం. ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను గుర్తించి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు అన్నది ఆ తెలుగు పదజాలం యొక్క వివరణ అనమాట. ప్రతిభ అంటే ఏంటి? అంటే గొప్పదనం అనమాట. అంటే మనము ఏదో ఒక విషయంలో దేవుడు మనకు ఆ ప్రతిభనన్నది ఇచ్చి ఉంటాడు. ఆ ప్రతిభను మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రతిభ అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్‌లో నేను చిన్నప్పటి నుండి కూడా నేను స్కూల్‌లో బాగా చదువుకున్నాను. కాలేజ్‌లో బెస్ట్‌గా ప్రూవ్ అయ్యాను. నేను ఐబీఎంలో వర్క్ చేశాను. వెల్స్ ఫార్గోలో వర్క్ చేశాను. టీసీఎస్‌లో వర్క్ చేశాను. ది బెస్ట్ అనే అనిపించుకున్నాను. ఎవరైనా నా పియర్స్ ఎవరైనా కామెంట్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. సో, అలా బెస్ట్ అనిపించుకున్న నేను అందులో నేను చెయ్యాలి కాబట్టి నేను నా ఎక్స్‌పర్‌టైజ్‌ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ చిన్నప్పటి నుండి నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా! ఆ ఇష్టంలో భాగమైనటువంటిది ఈ వ్యాఖ్యానం అనమాట. సో, నేను చిన్నప్పటి నుండి రేడియో వింటూ పెరిగాను. సో, నాకు ఆ వినడము, అలా మాట్లాడాలి అన్న ఆశ, ఆ ఇష్టము నాకు చిన్నప్పటి నుండి ఉండేదనమాట. సో, ఆ ఇష్టం చేత ఆ ప్రతిభని నేను ఆ టాలెంట్ నాకు ఇన్‌బిల్ట్‌గా ఉన్న టాలెంట్‌ని నేను గుర్తించుకొని ఐ డిసైడెడ్ దిస్ ఈస్ ద పాత్ ఫర్ మై లైఫ్ టైమ్. సో, నాకు ఇది సెట్ అవుతుంది. ఇది సూటబుల్. ఈ ప్రతిభ నాలో ఉంది అని నేను గుర్తించుకున్నాననమాట. అందుకే ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను గుర్తించి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. ఏదో ఒక రోజు. ఇఫ్ నాట్ టుడే, వన్ డే ఫర్ ష్యూర్
అలా అనమాట. ఆ పాజిటివ్ స్పిరిట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా మీరు సంతోషంగా ఉండండి. ఎదుటి వ్యక్తుల్ని సంతోషంగా ఉంచండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా ఇవాళ నేను ఎక్సర్సైజెస్ చేస్తూ ఆల్మోస్ట్ క్లైమాక్స్ స్టేజ్‌కొచ్చాను. సో, ఇక్కడ నేను ఆంజనేయాసనం వేస్తున్నాను. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సేమ్ పోజెస్ విత్ స్టాండింగ్ బెండింగ్ చేస్తే వీరభద్రాసనం వేసినట్లు. ఇదొచ్చేసి రాజ్ కపోతాసన్ అంటే సుప్త కపోతాసన్ అని కూడా అంటారు. పీజియాన్ పోజ్ అనమాట. అంటే రెస్టింగ్ పీజియాన్ పోజ్ అది. పావురము ఎలా ఉంటుంది అలా అలాంటి పోజ్ అనమాట. అలాంటి భంగిమ. ఇది చేయడం వల్ల మనకి నెక్ అలా స్ట్రెచ్ చేస్తాం కదా! మన థైరాయిడ్ గ్రంథి మీద చాలా పని చూపిస్తుందనమాట. ప్రభావం చూపిస్తుంది. సో, దట్ ఈజ్ వాట్. ఇంకా పిల్లలందరూ స్కూల్స్‌కెళ్తున్నారా? స్కూల్స్‌కెళ్ళే పిల్లలకి ఒక హెచ్చరిక చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద సీజన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఇది ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజను. సో, మీ పిల్లలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ బారిన పడినట్లయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండి ఆ ఇన్ఫెక్షన్స్ అన్నవి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఒక పిల్లవాడికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఇంకొక పిల్లవాడికి ఉండకపోవచ్చు. సో, మనము ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం కాదులే అని అలాగే పిల్లల్ని స్కూల్‌కి పంపించడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ ఎవరికి సోకుతాయో తెలీదు. ఆ సోకినటువంటి ఇన్ఫెక్షన్స్ ఆ సోకిన పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకి సోకినట్లయితే వారు రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, అలా వాళ్ళ పిల్లలు సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మెంటల్ స్టెబిలిటీ కూడా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో, దట్ ఈస్ వై ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ చిల్డ్రన్. బీ హ్యాపీ. స్ప్రెడ్ ద హ్యాపీనెస్ టు ఎవ్రీవన్. సో, ఇక్కడ నేను ఇలాంటి స్ట్రెచెస్ అన్నీ చేసుకోండి రోజు. ఇంకా ప్రాణాయామం ఎప్పుడు చేయాలి అని ఇవాళ హారిక గారు నన్ను డౌట్ అడిగారనమాట. ప్రాణాయామం ఎప్పుడైనా చేసుకోవచ్చు యాక్చువల్‌గా. ఇప్పుడు మీరు ఏమి ఆసనాలు వేయట్లేదనుకోండి, జస్ట్ ఉత్త ప్రాణాయామ మెడిటేషన్ చేయాలని అనుకుంటే యూ కెన్ సింప్లీ గో ఫర్ దట్. అలా కాకుండా మీరు కొద్దిగా ఎక్సర్సైజ్, కొద్దిగా వార్మప్స్, కొద్దిగా యోగా ఆసనాస్ ఏవైనా వేసుకున్నప్పుడు లాస్ట్‌లో ప్రాణాయామ చేసుకోవడం వల్ల మనము ఈ వర్కౌట్స్ అంతా చేసేటప్పుడు కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి డౌన్ అవుతాయి మన బాడీకి. సో, మీరు ఎప్పుడైతే ఇలా ప్లాన్ చేసుకుంటారో అప్పుడు మన బాడీకి తిరిగి తగినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అయ్యి మన బ్రెయిన్‌కి, మన హార్ట్‌కి, మన హోల్ బాడీకి కంప్లీట్ ఆక్సిజన్ అనేది మళ్ళీ తిరిగి లభిస్తుందనమాట. సో, దట్స్ హౌ వీ మేక్ అవర్ బాడీ అండ్ బ్రెయిన్ ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్. సో, అందుకోసం ప్రాణాయామ కంపల్సరీ చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ మోర్ పవర్ఫుల్. సో, లంగ్ కెపాసిటీ పెంచుకోండి. ఇవాళ రేపు మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అంట. జాగ్రత్తగా ఉండండి. లంగ్ కెపాసిటీ పెంచుకుంటూ మనము బాడీని ఫిట్‌గా ఉంచుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనము 3 వేవ్స్ ఆఫ్ కోవిడ్-19 చూసాము. వెన్ ఇట్ సేస్ దట్ అగైన్ ఇట్ స్టార్టెడ్ బౌన్సింగ్ బ్యాక్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏవైనా ఆల్రెడీ క్రానికల్ డిసీజెస్ ఏవైనా ఆల్రెడీ మన బాడీలో ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. కేర్ఫుల్‌గా ఉండండి. ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇవాల్టికింతే. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.